సరే, మంచిది. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. రైట్, త్వరగా నెలలు మాత్రం వేగంగా అయిపోతున్నాయి. మనం మాత్రం ఎక్కడేసిన వాళ్ళం అక్కడే ఉన్నట్టుగా అయిపోయాం. అది సో ప్రపంచమంతా కూడా ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధాన దినం అని కొనియాడేటటువంటి దినం. మన శుక్రవారం ఆయన్ని సిలువేస్తే ఈరోజు తెల్లవారుజామున ఆయన లేచాడు అనేది ఆ చరిత్రలో నిలబడిపోయిన సత్యం. అనగనగా కథగాలే కానీ నిజంగా ఆయన లేచాడు. అందుకే ఇప్పటికీ మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే సమాధి తెరవబడే ఉంటుంది. రోమా సైనికులేమో మూసేసి పెడితే 2000 సంవత్సరాల క్రితం అటు ఇటుగా అది 3వ రోజు సుమారుగా 2 టన్నుల కంటే ఎక్కువ బరువున్న సమాధి తెరవబడటం మొట్టమొదటిగా మగ్దలేని మరియా చూసి సమాధి దగ్గర నా బోధకుడిని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని బాధపడతా ఉంటుంటే సమాధి దగ్గర కూర్చొని ఈలోపు 2 దేవదూతలు ఆమెకు ప్రత్యక్షమై ఏమన్నారంటే, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, ఇప్పటికే ఆయన గ్రామంలోనికి వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు తర్వాత వచనాల్లో ఉంటుంది అప్పటికే ఆయన అనేకులకి కనపడ్డాడు అని. సో రైట్, క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి అని అంటే ప్రధానంగా మనం చనిపోయి రేపొద్దున తిరిగి లేపబడబోతూ ఉన్నాం. అర్థమైందా? చాలాసార్లు మనం యొక్క విశ్వాసం ఏంటిది అని అంటే రోగాలు పోవటం, యేసుప్రభు దగ్గరికి వచ్చి మనం రోగాలు పోవటం కంటే, కలిసిబాటు రావటం కంటే ఆయన ఉన్న స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళటం ఒకటైతే, మనం చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాము అనేదే పౌలు పత్రికలన్నీ కూడా నొక్కానించి చెప్పే విషయం. ఈరోజు ఈ పూట సందర్భాన్ని బట్టి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 25 నుండి 27 వచ్చిన భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథాలు జస్ట్ తీసి చూడండి, నేను చదివేదాన్ని జాగ్రత్తగా ఆలకించండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు అని ఆమెను అడిగాను. అంతేనా? ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. మంచిది. ఈ పూట పునరుద్ధానము అన్న అంశాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, క్రైస్తవ యొక్క విశ్వాసం అనేది దీని మీద ఆధారపడింది. అంటే మనం చనిపోయినా కానీ ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఒక దినాన ఆయన మనల్ని లేవనెత్తబోతున్నాడు అని. క్రైస్తవ యొక్క విశ్వాసం ప్రధానమైంది. యేసు ప్రభు మార్తా మరియతో లాజరు గురించి మాట్లాడేటటువంటి సందర్భం ఇది. 11వ అధ్యాయం. లాజరు చనిపోయి అప్పటికే 3 రోజులు అయిపోయింది. ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు పునరుద్ధానమును జీవమును నేనే, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ఒకవేళ చనిపోయినా కానీ బ్రతుకుతారు, బ్రతికి నా యందు చనిపోయిన వాడు ఇక ఎన్నటికి చనిపోడు అని అన్నాడు. ఆ వచన భాగంలోనే పునరుద్ధానం అంటే ఏంటిదో మనకు అర్థమవుద్ది. పునరుద్ధానము అంటే చనిపోయి తిరిగి లెగవటాన్ని పునరుద్ధానము అని అంటారు. లేకపోతే ఇలా చెప్తారు, జాగ్రత్తగా వినండి. చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక వ్యక్తి మరి ఎన్నటికీ చనిపోకుండా ఉండేటటువంటి దానినే పునరుద్ధానము అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి లాజరు చనిపోయి అధ్యాయంలో బ్రతికాడు కదండి అంటే పునరుద్ధానం అయినట్ట అని అంటే కాదు. అర్థమవుతుందా? యేసు ప్రభు పరిచర్యలో చనిపోయిన వాళ్ళని ఇంకొక 2-3 కూడా లేపిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా పునరుద్ధానము చెందినట్ల అని అంటే అది కాదు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఎలీషా ఎముకలు తగిలితే చచ్చిన శవం కూడా లేచి కూర్చుంది. ప్రవక్తలు ముట్టినప్పుడు శవాన్ని లేచి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. చనిపోయి లేచిన దానిని పునరుద్ధానము అని అనరు. అలా ఎవరైతే చనిపోయి లేపబడ్డారో వాళ్ళందరూ మరలా చనిపోయారు. అర్థమైందా? ఒకసారి ఒక వ్యక్తి పునరుద్ధానము చెందాడు అని అంటే మరి ఎన్నడూ కూడా చనిపోనటువంటి శరీరాన్ని ధరించుకోవటమే పునరుద్ధానం. సరే, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ పునరుద్ధానము
ఈ పూట జాగ్రత్తగా విన్నాం. మీకు అర్థమైనా కాకపోయినా ఒక గంట సేపు మాత్రం నేను మీకు ఈ పూట వాక్యం గట్టిగా చెప్పాలనుకుంటున్నా. పెన్ను కాగితాలు ఉన్న వాళ్ళేమో జాగ్రత్తగా పెట్టుకోండి. పాయింట్ వైడ్గా నేను మాట్లాడతాను. పునరుద్ధానం అంటే ఏంటిది, ఎవరు పునరుద్ధానం చెందుతారు, అసలు పునరుద్ధానం ఎవరికి ఉంటుంది, పాత నిబంధన కాలంలో వాళ్ళు, క్రొత్త నిబంధన కాలంలో వాళ్ళు, సజీవంగా ఉన్న ఇప్పుడు ఈ సంఘం, మరి పాపులు పునరుద్ధానం పరిస్థితి ఏంటిది, ఈ 4 గురించి మనం ఈ పూట వివరంగా మాట్లాడుకుంటాం. అర్థమవుతుందా? చూద్దాం. బైబిల్ గ్రంథం అంతట్లో మొట్టమొదటిసారి పునరుద్ధానం చెందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే యేసు ప్రభువే. అప్పటి వరకు పునరుద్ధానాన్ని గురించినటువంటి అవగాహన కానీ మాటలు కానీ ఎక్కడా బైబిల్ గ్రంథంలో లేవు. యేసు ప్రభు ద్వారా మాత్రమే ఈ పునరుద్ధానము అనేది చెప్పబడింది. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 2 నుండి 3 వచ్చిన భాగాలలో మనం గమనిస్తే, సమాధి ముందర ఉండిన రాయి తొలగింపబడి ఉండట చూసి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. చాలు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు. అర్థమవుతుంది. పునరుద్ధానాన్ని గురించి చెప్పినటువంటి ప్రభువు పునరుద్ధానం చెందకపోతే ఆ మాటకు విలువ ఉండదు. ఈ 24వ అధ్యాయంలో లోకా భక్తుడు ఏమని స్పష్టంగా రాస్తున్నాడంటే, సమాధి ముందు ఉండినటువంటి ఆ పెద్ద రాయి దొర్లింపబడటం, అక్కడ పెట్టినటువంటి యేసు ప్రభు మృతదేహము కనపడకపోవటం. అంటే ఎవరైనా దొంగిలించుకొని పోయారా? అక్కడ మగ్దలేని మరియ సమాధి దగ్గర కూర్చొని ఎందుకు ఏడుస్తుందిరా బాబు అని అంటే ఎవరో దొంగిలించుకొని పోయారు అని. అర్థమవుతుందా? కానీ యేసు ప్రభువుని ఎవ్వరూ కూడా దొంగిలించుకొని వెళ్ళలేదు. ఆయన చెప్పినట్లుగా ఈ దేవాలయమును పడగొట్టి 3వ దినాన లేపతాను అని అన్నాడు. శిష్యులకు ఆ మాట అర్థం కాల. దేవాలయం అని అన్నప్పుడు సొలొమోను దీనిని ఇన్ని సంవత్సరాలు నిర్మించాడే, ఈ దేవాలయాన్ని పడగొట్టి కట్టడానికి ఇన్ని సంవత్సరాలు పడితే మరి ఆయన ఏంది 3వ రోజుకే మరలా తిరిగి కడతాను అని అన్నప్పుడు కింద రాయబడ్డ వచనాలు ఏంటంటే, ఆయన తన శరీరం అనేటటువంటి దేవాలయం గురించి చెప్పి ఉన్నాడనే సంగతి శిష్యులు ఎరుగకపోయి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం అంటే మన దేహము మరొక విధానంలో మార్చబడే దానిని పునరుద్ధానము అని అంటారు. చూద్దాం అసలు మన దేహం ఎలా మార్చబడుతుంది అని అంటే, పునరుద్ధానం అంటే ఏంటిది, మన దేహం ఎలా మార్చబడుతుందో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 53వ వచనంలో అక్కడ పునరుద్ధానాన్ని గురించిన ఒక అవగాహన పౌలు భక్తుడు సెలవిస్తాడు. చూడండి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది అని అన్నాడు. జాగ్రత్తగా తల్లపైకి వెత్తండి, మీకు వివరంగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. పునరుద్ధానము అనంటే చనిపోయినటువంటి వ్యక్తి ఒక కొత్త శరీరాన్ని ధరించుకోవటం. ఎలా ఉంటుంది ఆ శరీరము అనంటే, ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పునరుద్ధానం చెందిన తర్వాత ఇలా ఉండదు. మరి ఎలా ఉంటుంది అనంటే, మనం ధరించుకున్నటువంటి ఈ శరీరము ఏదో ఒక రోజు క్షయమైపోద్ది. ఇప్పుడు నేను వయసులో ఇలా ఉన్నాను, రేపొద్దున నాకు మరణం సంభవించిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత మరలా నేను ఇలానే ఉంటానా అని అంటే 5వ రోజుకో 7వ రోజుకో 10వ రోజుకో నా శరీరం చాలా రూపాలు మారిపోతూ ఉంటుంటుంది. పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అక్షయమైనటువంటి శరీరాన్ని ప్రభు మనకి ధరింపజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడ్డ 2 మాటలు ఉన్నాయి, అర్థం కాని ఏంటిదో చెప్పిన. మర్త్యమైనది, అమర్త్యతను. మర్త్యమైనది అంటే ఏంటిది? మర్త్యమైనది అనంటే మరణించేది, అమర్త్యమైనది అనంటే ఎన్నటికీ మరణం చెందనటువంటి శరీరాన్ని ప్రభు మనకి ధరింపజేయబోతా ఉన్నాడు అని ఇక్కడ రాయబడ్డ విషయం అన్నమాట. ప్రథమ ఆదాము నుండి వచ్చినటువంటి ఈ శరీరము, ఆదాము సంతానం కాబట్టి మనమందరము ఆదాములో నుండి వచ్చినటువంటి ఈ క్షయమైనటువంటి శరీరాన్ని ఏదో ఒక రోజు మనం అక్షయమైనటువంటి ఏదో ఒక రోజు మనం కోల్పోవాల్సిందే. కోల్పోయి ఎప్పుడు కోల్పోతామంటే సమాధిలో పెట్టబడిన తర్వాత. సమాధిలో పెట్టబడిన తర్వాత అక్షయమైనటువంటి శరీరాన్ని మనం ఎప్పుడు ధరించుకుంటాము అనంటే, యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడు అనేదే క్రైస్తవుల యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అక్షయమైనటువంటి దేహము వల్లే మన దేహం మార్చబడిపోతుంది.
ఈ మంటి శరీరము మహిమా శరీరం వల్లే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మార్చబడింది. ఈ బలహీనమైనటువంటి ఈ శరీరము బలమైనటువంటి శరీరాన్ని ధరించుకోబోతుంది. ఆ బలమైనటువంటి శరీరము ఇక ఏ రోగము కానీ, ఏ వ్యాధి కానీ, ఏది కానీ ఇక దానిని పాడు చేయలేనంత శక్తివంతముగా మార్చబడుద్ది అని పౌలు చెప్తా ఉన్నాడు. అయితే జాగ్రత్తగా విందాం. పునరుద్ధాన శరీరమును ధరించుకున్న తర్వాత ఏమైనా మార్పులు మన శరీర జీవితాలలో కనపడతాయా అని ఆలోచన చేసే ముందు, యేసు ప్రభు పునరుద్ధానం అయ్యాడు కాబట్టి ఆయన జీవితంలో నుండి ఏమైనా మార్పులు వచ్చినాయా, లేకపోతే శరీరం పునరుద్ధానం చెందిన తర్వాత ఆ చెవులు ఉంటాయా లేవా, మాట్లాడగలుగుతామా లేదా, చూడగలుగుతామా లేదా, తినగలుగుతామా లేదా అనేది యేసు ప్రభు జీవితంలో ఆలోచన చేద్దాం. చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానం జరిగిన తర్వాత కొన్ని విషయాలు ఆయన జీవితంలో నుంచి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత ఏమైనా మార్పులు చెందాయా అంటే చూడండి, 16వ వచనం 20వ అధ్యాయం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచి ఆమె వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. యేసుక్రీస్తు తలపైకెత్తండి. యేసు ప్రభు పునరుద్ధాన శరీరాన్ని ధరించుకున్న తర్వాత మరియా యేసుక్రీస్తు స్వరాన్ని గుర్తుపెట్టింది అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన స్వరం ఎలా ఉంది, చనిపోకముందు సమాధిలో పెట్టకబడక మునుపు ఆయన స్వరం ఎలాగైతే ఉందో, ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత కూడా ఆయన స్వరం అలానే ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను కూడా పునరుద్ధానం చెందిన తర్వాత మన స్వరాలు ఇలానే ఉంటాయి. ఎక్కడ మూలం అనంటే యేసు ప్రభువే మనకు మూలం. ఆయన జీవితమే మనకు ఒక ఆదర్శ పాఠం ఇవ్వాలి. రెండోది చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 39 నుండి 40 వచనాలు. నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇది ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అనంటే, అక్కడ చూడుడి అన్న మాటను మీరు అండర్లైన్ చేసుకుంటే, చూడుడి అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పునరుద్ధాన శరీరాన్ని పొందుకున్న తర్వాత వారు శరీరం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటారో అర్థమవుతుందా? పునరుద్ధానము పొందిన తర్వాత కూడా అలానే ఉంటారు. కొంచెం తలపైకి ఎత్తని మీకు బాగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తా. అప్పుడప్పుడు సినిమాలలో దేవుళ్ళు దేవతలు ఎంట్రన్స్ సీన్లో వెనక బ్యాక్గ్రౌండ్లో జిగేలని ఎలుగుతూ ఉంటుంటుంది శరీరం. మహిమా శరీరము అని అన్నప్పుడు, అక్షయమైనటువంటి శరీరము అని అన్నప్పుడు, అమర్త్యమైనది అని అన్నప్పుడు కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి వచ్చి ఆయనను ముట్టుకోపోతా ఉంటుంటే ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను ముట్టద్దు, మీరు నన్ను ముట్టుకోకూడదు అని అన్నాడు ప్రభు. కొంచెం వ్యత్యాసం ఉంటుంది. స్వరం అలానే ఉంటుంది, శరీరానికి కళ్ళు తలకాయ ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ శరీరానికి, పునరుద్ధాన శరీరానికి మార్పు ఏంటి అనంటే, మానవ సంబంధమైనటువంటి ఏ వ్యక్తి కూడా ఆ పునరుద్ధాన శరీరాన్ని ముట్టుకోవటానికి వీలు లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఇంకొక మాటను మనం ఆలోచన చేస్తే, అంతేకాకుండా ఇప్పుడు శరీరం ఎలాగైతే ఉందో అప్పుడు శరీరం అలానే ఉంటుంది. ఇప్పుడు కళ్ళు ఎలా అయితే ఉన్నాయో అప్పుడు కళ్ళు అలానే ఉంటాయి. ఇప్పుడు మనకి నోరు ఎలాగైతే ఉందో మిగిలిన అవయవాలు ఎలాగైతే ఉన్నాయో అప్పుడు అలానే ఉంటాయి అనేది ప్రభువు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. 40వ వచనంలో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాడు దయ్యాల గురించి ప్రభువు. చూడండి, అంటే మనం దయ్యాలుగా ఉన్నాయి చూసారా, వాటికి మనకున్నట్లుగా శరీర ఆకృతి ఉండదు అనేది ప్రభు చెప్పేది. అంటే అవి ఎలా ఉంటాయి? ఒక ఆత్మలుగా ఉండొచ్చు అనుకోవచ్చు, అంతే. రూపం మాత్రం అర్థమైపోద్ది. ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉంటే కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మన ఇంట్లో ఏం తిరుగుతుంది అర్థమైద్ది, ఎదుటోడి ఒంట్లో ఏముంది అర్థమైద్ది, ఏమండి వాడి కొంపలో ఏం తిరుగుతుందో అర్థమైద్ది, అన్ని వివరంగా అర్థమవుతాయి. కాస్త ప్రార్థన చేస్తే ఈ అనుభవాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంటాయి. ప్రభువు అది చెప్తున్నాడు. రైట్, రెండు విషయాలు. ఒక వ్యక్తి యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన శరీరము పాత శరీరం లాంటిదే, కాకపోతే కొంచెం మార్పును చూసాం. ఆయన మాట గతంలో ఎలాగుందో పునరుద్ధానం చెందిన తర్వాత కూడా అలానే ఉంది. ఇప్పుడు 21వ అధ్యాయం 6 నుండి 7 వచనాలలో మనం చూస్తే యోహాను సువార్తలో 6 నుండి 7 వచనాలు, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వది గమనిస్తే, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడని మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగ వేయగా చేపల విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను.
మూడవదిగా ప్రభు సుమి అన్న మాట ఏం తెలియపరుస్తుందంటే యోహాను యేసు ప్రభుని గుర్తుపట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నా ముఖం మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ గుర్తుపడతారు. పునరుద్ధానం చెందిన తర్వాత గుర్తుపట్టలేనటువంటి కొత్త రూపమేమి రాదు. ఇప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో, ఏ విధంగా అయితే యోహాను పడవలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఎలాగైతే గుర్తుపట్టాడో, ఆయనేమో నీళ్ళ మీద, వీళ్ళు యేసు ప్రభు ఎప్పుడైతే సమాధిలో పెట్టబడ్డాడో వీళ్ళు మరలా తమ విడిచిపెట్టినటువంటి వాళ్ళన్నింటినీ కూడా పట్టుకొని వేటకు వెళ్ళిపోయారు. వేటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేపలు పడతా ఉన్నారు. ఇటువైపు పేతురు, ఇటువైపు యోహానులు, వీళ్ళంతా కూడా ఆయన సముద్రం మీద నడుచుకుంటా పడవలోకి వచ్చినటువంటి సందర్భం. పడవలోకి వచ్చిన తర్వాత యోహాను ఆయన గుర్తుపడతా ఉన్నాడు, ఈయన ప్రభు సుమి అని. పునరుద్ధానం ఒక వ్యక్తి జరిగిన తర్వాత ఆ వ్యక్తిని మనం చాలా స్పష్టంగా ఎవరనేది గుర్తుపట్టచ్చు. మూడవది. నాలుగవది చెప్పి ఇక అసలు పాఠంలోనికి నేను వెళ్తాను. అంత మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా నేను రైట్. నాలుగోది 24వ అధ్యాయం లూకాసు వార్త 41 నుండి 43 వచనాలలో మనం గమనిస్తే అక్కడ ఇలా, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. నాలుగవది, యేసుప్రభు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఏమైనా మార్పులు ఉన్నాయా బ్రతికి ఉన్నప్పుడు అంటే ఏ మార్పు లేదు. మాట అదే, రూపము అదే, శరీరాకృతి అదే. నాలుగవదిగా యేసుప్రభుకి ఆకలి వేసింది, ఆయన చక్కగా తిన్నాడు. అందుకే ఈ మాట ఎప్పుడైతే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటను వినుగాక అని అంటూ, జయించిన వాడు దేవుని పరదైసులో ఏమంటే జీవ వృక్ష ఫలములను భుజిస్తాడు అని. అంటే మనం పునరుద్ధానం జరిగిన తర్వాత యేసు ప్రభు ఎలాగైతే ఆయన ఆకలి భుజించాడో, మనము పునరుద్ధానం జరిగిన తర్వాత ప్రభువు పరలోక రాజ్యంలో ఒక విందు అనేది ఏర్పాటు చేశాడు. ఆ విందులో మనము కూడా ఆయనతో ఉంటాం. ఆయన మనకి ఏదైతే అక్కడ ఉంటాయో వాటిని మనం భుజిస్తాము. అంటే ఆకలి ఉంటుంది, అదే స్వరం, ఇదే రూపం, ఇదే మాట తీరు, ఏవైతే ఇప్పుడు ఉన్నాయో. కాకపోతే ఇప్పుడు మనం కలిగి ఉన్నదేమో తాత్కాలికమైనటువంటి శరీరం, ఇప్పుడు మనం కలిగి ఉన్నదేమో క్షయమైనటువంటి శరీరం. ఒకసారి ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత మనం కలిగి ఉండబోయేటటువంటి శరీరము ఎలాంటిది అనంటే అక్షయమైనది, మరణము చెందనటువంటిది. మహిమ శరీరాన్ని ప్రభు పొందుకున్నాడు. కాబట్టి పునరుద్ధానాన్ని గురించి ఆయన మొట్టమొదట సాక్ష్యం. కాబట్టి ఆయన జీవితంలో ఏదైతే జరిగిందో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పటి వరకు మనం క్రీస్తు యొక్క పునరుద్ధానంలో నుండి కొన్ని కోణాలు చూసాం కదా. ఇక యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత మనుషుల యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుకుందాం. లేఖనాలు ఏం చెప్తుంది పునరుద్ధానాన్ని గురించి అని అన్నప్పుడు 2 రకాల పునరుద్ధానాలు జరగబోతున్నాయి. ఇక ఫ్యూచర్ గురించి నేను మాట్లాడేది ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. ఒకటి, పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం జరగబోతుంది. రెండోది, పాపుల యొక్క పునరుద్ధానము జరగబోతుంది. పరిశుద్ధుల పునరుద్ధానం అని అన్నప్పుడు రాసుకోగలిగిన వాళ్ళు 3 విషయాలు రాసుకోవచ్చు. ఒకటి, క్రొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం. 2, సజీవంగా ఉన్న సంఘం యొక్క పునరుద్ధానం. 3, పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం. అర్థమైందా? మరలా ఏమని చెప్పాలా? పరిశుద్ధుల యొక్క పునరుద్ధానము అని అన్నప్పుడు క్రొత్త నిబంధన కాలములో పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం అని, రెండోది సజీవంగా ఉన్నటువంటి సంఘం ఎత్తబడే పునరుద్ధానము, 3 పాత నిబంధన కాలములో ప్రవక్తలు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళ పునరుద్ధానం. అంటే పరిశుద్ధులలో 3 రకాల కేటగిరీలు పౌలు విభజించాడు. అదేంటిది ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. రైట్, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 నుండి 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. పరిశుద్ధుల పునరుద్ధానమునకు పాపుల పునరుద్ధానమునకు మధ్యలో 1000 సంవత్సరాలు తేడా ఉంది. పరిశుద్ధుల యొక్క పునరుద్ధానానికి పాపుల యొక్క పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఈ 1000 సంవత్సరాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధుల పునరుద్ధానం పాపుల పునరుద్ధానం మధ్యలో 1000 సంవత్సరాలు అని అన్నాం. చూడండి,
అది ఎలా చెప్తావు పాస్టర్ గారు అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 7 వచ్చిన భాగాలు నేను చదువుతాను త్వరగా. మీరు బైబిల్ గ్రంథాలు ఉంటే చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 7 వచ్చిన. అంతట సింహాసనము చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడిన మరియు క్రూర మృగంకైనను దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసలు ఎందు గాని చేతులు ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరం గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవుని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తన్ను తాను చెరలోనికి విడిపింపబడును. ఇక్కడ 5వ వచనం 6వ వచనంలో మనకి చాలా వివరంగా ఉంటుంది. అర్థమవుతుందా? పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం 3 రకాలుగా జరగబోతుంది. ఇప్పటి వరకు పాపుల పునరుద్ధానం, పరిశుద్ధుల పునరుద్ధానాన్ని గురించి చూస్తే, ఇక్కడి నుంచి పరిశుద్ధుల పునరుద్ధానం 3 రకాలు. ఒకటి, క్రొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం. చూడండి, యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన నాట నుండి కొత్త నిబంధన పరిశుద్ధుల పునరుద్ధానం అంటే, యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రభువుని నమ్ముకొని గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు కదా, ఏసన్న గారు, దేవదాసయ్య గారు, ఇలాంటి చరిత్రలో మనకి ఏ పేర్లు అయితే ఉన్నాయో వారందరి పునరుద్ధానాన్ని గురించి పౌలు ఏం చెప్తున్నాడు అనంటే, అలాగనే బైబిల్ గ్రంథంలో పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, ఇక ఎవరైతే 12 మంది శిష్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్రొత్త నిబంధన పరిశుద్ధుల పునరుద్ధానంలోనికి వస్తారు. చూడండి, పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 16 వచనాలలో క్రొత్త నిబంధన మృతి చెందిన పరిశుద్ధుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, వారికంటే ముందు మనము పైకి వెళ్ళం. వారికంటే అంటే పౌలు అప్పటికి సజీవంగా ఉన్నాడు కాబట్టి తెస్సలోనిక విశ్వాసులకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, తెస్సలోనిక సంఘంలో పునరుద్ధానాన్ని గురించిన గలిబిలి వచ్చింది. కొరింథీ సంఘం 15వ అధ్యాయంలో కూడా పునరుద్ధానాన్ని గురించి రాస్తూ మరలా అక్కడ కూడా వెళ్ళి చూస్తాం. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇప్పుడు కనుక ప్రభు యొక్క రెండవ రాకడ వస్తే, ఇదిగో ఎవరైతే మనకంటే ముందు చనిపోయారో, ఎవరైతే యేసుక్రీస్తు తర్వాత చనిపోయారో వాళ్ళకంటే ముందు మనం వెళ్ళాం, ముందు వాళ్ళు లేపబడతారు. వారికంటే ముందు అన్న మాట మనకేం తెలియపరుస్తుందంటే, చనిపోయినటువంటి క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం మొదట జరుగుద్ది. ఎప్పుడు? యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత ఇది ముందు జరిగేటటువంటిది. కొంచెం 16వ వచనం జాగ్రత్తగా చూస్తే, యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత మనకంటే ముందు నిద్రించిన పరిశుద్ధులను మనం సమాధిలో కనపడరు. ముందు వాళ్ళు లెగుస్తారు, ఆ తర్వాత మనము లెగుస్తాము అని అంటుంది. మరి చనిపోయి సమాధిలో పెట్టబడిన వారి పరిస్థితి ఏంటి అనంటే, ఇప్పటి వరకు ప్రభు రాలేదు కదా పాస్టర్ గారు, మరి వాళ్ళంతా కూడా సమాధిలో పెట్టబడి ఉంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మరి వాళ్ళ అవతారాలు ఏంటి అంటే, వారు ఆత్మరూపిగా పరలోక రాజ్యంలో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధులకి ఒక పరదేశు అనేది ఉంది. అంటే దానిని రెస్టింగ్ ప్లేస్ అని అంటారు. అంటే చనిపోయిన తర్వాత నిత్య విశ్రాంతి అని అన్నారు దాన్ని. అది ఎప్పటి వరకు అనంటే, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేంత వరకు. ఎప్పుడైతే యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తారో ఆత్మలన్నీ కూడా మరలా సమాధుల్లోకి వెళ్తాయి. అప్పుడు అక్షయమైన శరీరాన్ని, అమర్త్యమైన శరీరాన్ని ధరించుకొని కనురెప్ప పాటలోనే ఇది ఎన్ని రోజులు జరుగుద్ది, ఎన్ని గంటలు జరుగుద్ది, కోడి కనుక 21 రోజు బొదిగినట్లుగా అలాగా తిరుమల అలాంటివి ఏమి ఉండవు. రెప్ప పాటులో మిల్లీ సెకండ్లోనే మొదట పరిశుద్ధుల యొక్క క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం జరుగుద్ది. అందుకనే దీనికి ఆధారం ఏంటిది అనంటే, మన లూకాసు వార్త తర్వాత దానిలోకి వెళ్తున్నాను. కాబట్టి మనం మొదట వాళ్ళు లెగుస్తారు. ఇక రెండో పునరుద్ధానాన్ని గురించి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టుగా ఉంటుందిలే, కానీ జాగ్రత్తగా వినండి.
పరిశుద్ధుల పునరుద్ధానం అన్నప్పుడు క్రొత్త నిబంధనలో చనిపోయిన వారి పునరుద్ధానం. రెండవదిగా పరిశుద్ధుల పునరుద్ధానంలో రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సజీవంగా ఉన్న సంఘము యొక్క పునరుద్ధానం. అంటే తలపైకెత్తండి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనం బ్రతికున్నాం, చచ్చిపోయామా? ఆనందం, బ్రతికామా, చచ్చిపోయామా? మన గురించి పౌలు మరలా మాట్లాడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో, ఆమె ఎదుట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోబడుదుము అని అంటున్నాడు. రెండో పునరుద్ధానాన్ని గురించి పౌలు మాట్లాడితే ఏమనంటున్నాడంటే, జాగ్రత్తగా వినండి, ఆయన మధ్యాకాశంలోనికి వస్తే మొట్టమొదటగా మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు, క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధులు, సజీవంగా ఉన్నటువంటి మన గురించి మన పునరుద్ధానం ఎలా జరుగుతుంది అని అంటే సేమ్ వారికి ఎలా జరిగిందో మనకి అలానే జరుగుద్ది అని అంటున్నాడు. అయితే వారికి మనకి మధ్యలో కొన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్ జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎందుకు పాస్టర్ గారు ఎంత వ్యత్యాసము అని అంటే అదంతే దేవుడు పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అది సజీవులుగా ఉన్నటువంటి మన శరీరాలు. రైట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంది. అంటే వాళ్ళ పునరుద్ధానం వేరు, మన పునరుద్ధానం వేరంటే అవును, ఖచ్చితంగా ఒక కాలంలోనే జరుగుతుందా పునరుద్ధానం అంటే? ఇవంతా కూడా రెప్పపాటులోనే జరుగుద్ది. రెండు పునరుద్ధానాలు జరుగుతాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సజీవులుగా ఉన్నటువంటి మన శరీరాలు యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు పునరుద్ధానము ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 51 వచనాలలో పౌలు ఇలా సెలవిస్తున్నాడు. సహోదరులారా, నేను చెప్పున్నదేమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటులో కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత మనము చాలామందికి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రశ్న ఏంటంటే, మనము ఈ రక్త మాంసాలతోటే మనం ఆకాశానికి ఎత్తబడతాము అని అనుకుంటున్నాం. కాదు, అలా జరగదు. దిస్ కుడ్ బి ఏ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇది మార్పు చెందుతుంది. ప్రభు గురించి ఇందాక మనం తెలుసుకున్నప్పుడు ఎలాగైతే మార్పు చెందిందో అలాగ మార్పు చెందుద్ది. ఎంత సమయంలో మనం ఎత్తబడతాం, ఎంత సమయంలో మార్పు చెందుతామనంటే పౌలు అంటున్నాడు చూడండి, ఒక్క రెప్పపాటున, ఒక్క నిమిషములోనే అని అంటున్నాడు. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్లు వ్యవధిలోనే ఇది జరగబోతున్నటువంటి విషయం. మనం పునరుద్ధానం చెందిన తర్వాత మన శరీరాలు కూడా యేసుక్రీస్తు శరీరంలాగే ఉంటుందా అని అంటే బైబిల్ గ్రంథం ఏమి సమాధానం ఇస్తుందో చూడండి. ఆయన వల్లే రూపాంతరం చెందుతామని అన్నాడు. మరి ఆయనలాగే ఉంటుందా మన శరీరం, లేకపోతే ఇంకేమైనా వ్యత్యాసాలు ఉంటాయా అని అంటే, యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఎలాగైతే రూపాంతరం చెందబడ్డాడో, అక్షయమైన శరీరాన్ని ధరించుకున్నాడో, యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన ఉన్నట్టుగానే అనే మాటని మనకు చెబుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు శరీరము, పునరుద్ధాన శరీరం ఒక రకంగా, మనం పునరుద్ధానం చెందిన తర్వాత మన శరీరాలు ఒక రకంగా ఉండవు. ఆయన ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అలానే ఉండబోతున్నాం. రెండవది 3వ అధ్యాయం 21వ వచనం, ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును అనంటూ ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చాడు. మన శరీరాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? మహిమ గల ఆయన శరీరానికి సమరూపంగా మార్చేశాడంట. ఎంత గొప్ప దేవుడు, తలపైకెత్తండి. కానీ యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే, ఆయన ఒక రకంగా ఉండి మనల్ని ఒక రకంగా చేయట్లా. ఆయన సమరూపాన్ని ప్రభు మనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానం ఎలాంటిది అనంటే, ఆయన ఎలాగైతే పునరుద్ధానం చెందాడో మనల్ని కూడా ప్రభువు అలానే మార్చబోతా ఉన్నాడు. చాలామందికి ఉండే ఇంకొక సందేహం ఏంటిదో చెప్పనా? ఎత్తబడతాము అన్నప్పుడు ఎలా భావిస్తారంటే, ఈ శరీరము ఇక్కడే వదిలిపెట్టి జమ్మని ఆత్మ ఏమన్నా పైకి పోద్దేమని అనుకుంటున్నారు. దాన్ని సచ్చినోళ్ళు అలా జరుగుద్ది.
సత్యసేమో వాడు బడి ఉంటుంది, ఆత్మేమో ఏడాడో తిరుగుతూ ఉంటుంటుంది. ఆ విధంగా కాదు, శరీరము రూపాంతరం చెందబడి మహిమా శరీరంగా మార్చబడి అక్షయమైన శరీరంగా మార్చబడి మనం ఎత్తబడతాము అనేది పౌలు చెప్పేటటువంటి విషయం. ఇలా మార్పు చెందటం ఎంతసేపట్లో జరుగుద్ది అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా 15వ అధ్యాయం 51వ వచనం, రెప్పపాటులోనే మనం ట్రాన్స్ఫర్మేషన్ కాబోతూ ఉన్నాం. అలా జరిగిన తర్వాత మనం కనపడము. అర్థమవుతుంది? మనం కనపడం. ఇక మన గురించి పలానా వ్యక్తి కనపడట్లేదు, పలానా వ్యక్తిని గురించి వార్తాపత్రికలు వేస్తారు, పలానా వ్యక్తి ఇప్పటిదాకా కనపడ్డాడు ఎటు మాయమైపోయాడు అని ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. అంటే పునరుద్ధానము అనేది ఎంత ప్రత్యేకమైనదో ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎవరికి జరిగిద్ది పాస్టర్ గారు అనంటే, ఎవరైతే మందిరానికి క్రమంగా వస్తూ, ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి, ఎవరైతే దేవుని దగ్గర చేసినటువంటి అన్ని దరిద్రాలు ఒప్పుకొని నూతన జన్మాంభావం కలిగి బాప్తీజం తీసుకొని పద్ధతిగా దేవుని సన్నిధిలో ఉంటారో, క్రొత్త నిబంధన పరిశుద్ధులంగా సజీవంగా ఉన్న సజీవంగా ఉన్న పునరుద్ధానం చెందే సంఘంలో మనము ఉంటాం. ఇక మూడవది, పరిశుద్ధులు పునరుద్ధానం అన్నప్పుడు మనం రెండు చూసాం. ఒకటి, క్రొత్త నిబంధన మృతి చెందిన పరిశుద్ధులు పునరుద్ధానం అంటే యేసు ప్రభు దగ్గర నుండి, చనిపోయిన దగ్గర నుండి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చే ఈ మధ్యలో చనిపోయిన వాళ్ళు. ఒకటి, సజీవంగా ఉన్న మన పునరుద్ధానం అంటే మనం ఎలా మార్పు చెందుతామంటే, రెప్పపాటున యేసు ప్రభు ఎలాంటిదైతే స్వతంత్రించుకున్నాడు పునరుద్ధాన శరీరాన్ని, మనము అలానే స్వతంత్రించుకుంటాం. కొంచెం ఆసక్తి అనిపించేది, ఆలోచన చేసే మూడో పునరుద్ధానం ఏంటంటే, పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం. ఎప్పుడు లేస్తారు పాత నిబంధన పరిశుద్ధులు అనంటే, వీరు 7 ఏండ్ల శ్రమల తర్వాత. అసలు ఈ 7 ఏండ్లు ఏందండి, 1000 ఏండ్లు ఏందండి అని అంటే కొంచెం తలపైకెత్తండి. ఈ కథలు మీకు బాగా ఇష్టంగా ఉంటాయి. యేసు ప్రభు ఒక రోజు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు అని అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు మనం ఏ యుద్ధాలు, ఏ నాశనకరమైన తెగుళ్ళు ఏవైతే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నామో, మత్తయి సువార్తలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు బోధించాడు. నా రాకటలో జరగబోయే సంఘటనలు ఏంటి, సూచనలు ఏంటి అని అన్నప్పుడు, దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, కడవరి దినాలలో దుర్బోధలు, కడవరి దినాల్లో నా పేరట అనేకులు బయలుదేరటం. అర్థమవుతుందా? డాక్టర్లు కూడా కనిపెట్టలేనటువంటి రోగాలు, ఇవన్నీ కూడా మీకు సంభవిస్తాయని ఆ 24వ అధ్యాయాలు మనకు కనపడతాయి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏ దగ్గర పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే, యేసు ప్రభు మత్తయి సువార్తలో ఆయన రాకడ గురించి చెప్పినప్పుడు ఏవైతే చూసామో, మనం ఏవైతే చదువుకున్నామో ఇప్పుడు అవే జరుగుతున్నాయి. అంటే ఆయన రాకడ ఎంత దూరంలో ఉంది అని అంటే, బహుశా 1 సంవత్సరం అని చెబుదామా, ఒక 6 నెలలని చెబుదామా, ఒక 10 సంవత్సరాలని చెబుదామా, చాలా దగ్గరగా ఉంది. ఆయన ఎలా వస్తాడు అనంటే, కొన్ని సందర్భాలలో దొంగ వచ్చినట్లుగా నేను వస్తాను అని అంటే, ఆయన దొంగ అన్నామంటే చెప్పకుండా నేను వస్తాను అనేది ఆయన అభిప్రాయం. దొంగ వచ్చినట్లుగా వస్తానంటే దాసంకులు ఆయన దొంగని కాదు, నేను నా రాకట నేను చెప్పి రాను అనేది ప్రభు యొక్క అభిప్రాయం. జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఆయన వచ్చాడు అనుకోండి, మరలా నేను ఒక 2 విషయాలు వెనక్కి వెళ్తున్నాను. ఎక్కడికి? యేసు ప్రభు చనిపోయిన దగ్గర నుంచి, అపోస్తుల కాలంలో రక్షించబడ్డ వాళ్ళ దగ్గర నుండి, మనకు ముందు చనిపోయిన ఏసన్న గారి తరం, దేవదాసాయి గారి తరం, జాషువా డానియల్ గారి తరం, పరిశుద్ధుల యొక్క తరం వరకు వాళ్ళు మొదట లెగిస్తే, ఇక మన దగ్గరకు వస్తే మనము 2వ ట్రిప్పులు లెగిస్తే, ఈ మధ్య కాలంలో సంఘం ఎత్తబడిపోయింది. యేసు ప్రభు ఆయన ఉన్న దగ్గరకు తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఎవరైతే విడవబడతారో మరొక 7 సంవత్సరాలేమో మహాశ్రమల కాలం. అసలు ప్రకటన గ్రంథంలో చదువుకునేటప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఈ శ్రమల కాలంలో సద్దాము అని అంటే బావిలో దూకితే నీళ్ళు ఉండవు. నేను రామిచ్చేది కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత తాడేసుకున్నాము అని అంటే, తాడు కూడా ఊరేసుకొని చచ్చిపోదామరా బాబు, నా వల్ల కావట్లేదని సాహసం చేసామనుకోండి, అన్నీ నీకు దూరం అయిపోతాయి అని అన్నారు. అంటే నీ టార్చర్ లిటరల్లీ అసలు ఎంత నువ్వు ఇబ్బంది పడబోతున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. అయితే మనం తర్వాత చదువుకుంటాము అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ఈ శ్రమల కాలంలో, ఈ మహాశ్రమల కాలంలో కూడా ప్రభు కొరకు నిలబడేటటువంటి వాళ్ళు ఉంటారంట. ఆ సమయంలో కూడా ప్రభు కోసం నిలబడే వాళ్ళు ఉంటారంట. ఎలా నిలబడతారు పాస్టర్ గారు అంటే, ఇప్పుడు నేనున్నాను, ఈ పూట పునరుద్ధానాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన రాకడ గురించి చెప్పాను, ఎత్తబట్టం గురించి చెప్పాను, వార్తాపత్రికలో పలానా వ్యక్తి కనపడట్లేదని చెప్పాను.
ఈ చెప్పిన విధానాన్ని బట్టి అమ్మో యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు ఆయన సజీవుడు, ఆయన వస్తానన్నట్టుగా వచ్చాడు, తీసుకెళ్తానన్నట్టుగా తీసుకుని వెళ్ళారు, అందుకే కొంతమంది కనపడలేదు, కాబట్టి శ్రమ పడితే పడ్డాం, మహాశ్రమలు అనుభవిస్తే అనుభవించాం, మహా అయితే కొంచెం కాలమే కదా అని తట్టుకొని నిలబడే వాళ్ళను గురించి కూడా బైబిల్ గ్రంథం రాయబడింది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే చాలా దూరం వెళ్తాం. ఈ 7 ఏండ్లు జరిగిన తర్వాత మరలా ప్రభువు మరలా వస్తాడు, ఎత్తబడిన సంఘాన్ని తీసుకొని మరలా వస్తాడు. ఆయన ఎవరి కోసం? ఈ 14 సంవత్సరాల కాలంలో రక్షించబడ్డోళ్ళు ఉంటారే వాళ్ళ కోసం. అక్కడ 2 అద్భుతాలు జరుగుతాయి. ఒకటి, ఎత్తబడతారు. 2, సాతానుని కూడా దేవుడు బంధిస్తాడు. ఈ కాలం ఎంతకాలం అయ్యా అనంటే 1000 ఏండ్లు. ఈ 1000 ఏండ్లు, ఈ శ్రమల కాలానికి 1000 ఏండ్లకి మధ్యలో ప్రభు రెండోసారి వస్తున్నాడే, అప్పుడు పాత నిబంధన పరిశుద్ధుల యొక్క ఎత్తబాటును గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడ్డది. అర్థమైందా? మరలా ఏమన్నా చెప్పాలి వివరంగా? 1000 ఏండ్ల పాలన ముందు, శ్రమల కాలం తర్వాత ఈ పాత నిబంధన పరిశుద్ధులు అంటే ఎవరు? హేబేలు నుండి మలాకి వరకు అబ్రహాం వస్తాడు, ఇస్సాకు వస్తాడు, యాకోబు వస్తాడు, యోసేపు వస్తాడు, మోషే వస్తాడు, రాజులు వస్తారు, అందులో దావీదు వస్తాడు, హిజ్కియా వస్తాడు. ఎవరైతే ప్రభు దృష్టికి యోగ్యంగా జీవించారో వాళ్ళందరి గురించి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 2వ వచనం, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొందురు అని అన్నారు. వారు ఎవరంటే పాత నిబంధన కాలంలో హేబేలు దగ్గర నుండి ఖచ్చితంగా మలాకి వరకు వీరి పునరుద్ధానం కూడా ముందో చెప్పబడిన రీతిలోనే సమాధులు తెరవబడతాయి. వీళ్ళు కూడా మహిమా శరీరాలను ధరించుకుంటారు. అప్పుడు వీళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు. ఎప్పుడు వీరి సమయం అంటే 7 ఏండ్ల శ్రమకాలం ముగించబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ముందు. ఇప్పటి వరకు యేసు ప్రభు యొక్క ఒక్క పునరుద్ధానం 3 రకాల పునరుద్ధానాల్ని మనకు అనుగ్రహించింది. ఒకటి, క్రొత్త నిబంధన కాలంలో మరణించినటువంటి పరిశుద్ధులు, చనిపోయిన వారు ఎప్పుడు ఎత్తబడతారు, ఎలా ఎత్తబడతారు. 2, సజీవంగా ఉన్నటువంటి మనము ఎప్పుడు ఎత్తబడతాం, ఎలా ఎత్తబడతామనే ధన్యతను ప్రభు ఇచ్చాడు. 3వది, పాత నిబంధన కాలంలో పరిశుద్ధులు కూడా ఎత్తబడతారు అని. అంటే ఒక యేసు ప్రభు యొక్క పునరుద్ధానం 3 రకాలైనటువంటి పునరుద్ధానాలు, 3 రకాలైన భక్తి జీవితం కలిగిన వాళ్ళకి ఆయన పునరుద్ధానం సహాయపడుతూ ఉంది. ఇది పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం. ఇప్పుడు తల్లపైకి ఎత్తండి. ఇందులో గనక మనం మిస్ అయితే, ఎందులో ఆదివారాలు వస్తూ దేవుణ్ణి నమ్ముకోండి, బాప్తిజం తీసుకోండి, సొట్టలాపండి, శుభలమాంటి బీడీలాపండి అని చెబుతా ఉంటుంటే ఎంత చెప్పినా వినకుండా, మీ భజన మీదే నాది నేనే, ఎవరు చెప్పినా వినకుండా ఉన్నారనుకోండి, జరిగేది ఏంటంటే అదే 21వ అధ్యాయంలో దేవుడు విడి చేసి విడిగా తర్వాత వస్తాం, పాపుల పునరుద్ధానం దగ్గరకు వస్తాం మనం. సరే, ఇది చూసిన తర్వాత కంక్లూజన్ అక్కడ ఇస్తాను. రైట్, పరిశుద్ధుల పునరుద్ధానంలో 3 చూసాం. ఇప్పుడు పాపుల పునరుద్ధానం. పాపులు అని అంటే అచ్చంగా దరిద్రమైన దృష్టి పెట్టుకోమాకండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరైతే ఆజ్ఞను మీరారో, నేను దైవికమైన బైబిల్లో నుంచే చెబుతున్నాను, నేను బయట విషయాల గురించి నాకు అనవసరం, బయట అన్యుల గురించి నాకు అనవసరం. ఆజ్ఞని ఎవరైతే మీరుతారో, ఏ ఆజ్ఞని? నీ దేవుణ్ణి నమ్ముకోవాలి, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, ఈ 10 ధర్మశాస్త్ర ఆజ్ఞలతో పాటు యేసు ప్రభు 2 ఆజ్ఞలు, మారు మనసు పొందండి, యేసు ప్రభు మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు అని ఎంత చెప్పినా కానీ వినకుండా, చెవులోకి పానిచ్చుకోకుండా, బ్రతుకులను సరి చేసుకోకుండా, బాప్తిజం తీసుకోమంటే తీసుకోకుండా మూర్ఖంగా ఉంటుంటారే, వారి పాపులు కూడా పునరుద్ధానం చెందుతారు. పాపులు కూడా పునరుద్ధానం చెందుతాడు అనంది. వాళ్ళు లెగుస్తారు. చూడండి, ఎవరైతే ప్రభువుని నమ్ముకోరో, ఒకవేళ నమ్ముకున్నా కానీ ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టరో, జీవితాలను మార్చుకోరో, బైబిల్ వాళ్ళ గురించి 2 రకాలైనటువంటి రెఫరెన్స్లు ఇస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు సమాధులు నిద్రించి అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవనం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుతుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందరు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10 నుండి 15 వచనాలు మీరు చదవండి ఒకసారి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో వేయబడిను, అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రి మగళ్ళు బాధింపబడుదురు. అమ్మ జాగ్రత్తగా వినండి. మరియు ధవలమైన మహాసింహాసనమును
దాని యందు ఆసీనుడై ఉన్న ఒకడిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సమూహము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనపడకపోయెను. 12వ వచనం, గొప్పవారేమి కొద్దివారేమి వృత్తులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడినట్టు చూచితిని. గ్రంథాలు ఎప్పబడ్డాయి, జీవగ్రంథం తెరవబడింది, ఇంకొక గ్రంథం తెరవబడింది. రాయబడిన వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. సముద్రంలో ఉన్నవారు, మృతి చెందిన వారు, పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును, మృతులు, లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఆ అగ్నిగుండం రెండో మరణం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో, ఈ మాటను మీరు పోయేటప్పుడు పట్టుకొని వెళ్ళాలి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో పై 4 వచనాలలో మనం ఎక్కడో చోట ఉంటాం. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అని అంటే చెప్పిన మాటని వినండి, జీవితాలని మార్చుకోండి, బాప్తిజం తీసుకోండి. యేసు ప్రభువుకి తప్పక ఇంకొక దేవుడు లేడనేది సత్యాన్ని మనం ఎరగాలి. అర్థమవుతుందా? 10వ వచనం కాకుండా 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ అపవాది కూడా కొన్ని స్ట్రాటజీలను ఉపయోగిస్తూ ఉంటుంటాడు. ఏంటి ఆ స్ట్రాటజీ అంటే మనల్ని మోసం చేస్తూ ఉంటుంటాడు. ఎంత చెప్పినా కానీ విననీయకుండా, బాప్తిజం తీసుకోమంటే నిదానంగా తీసుకోవచ్చులే, తొందర ఏముందిలే. ఆ మధ్యకాలంలో పాస్టర్ గారు చాలా సంవత్సరాల క్రితం సావు బతుకుల మధ్యలో ఉన్నామని దగ్గరికి పోయి, అమ్మ బాప్తిజం తీసుకోవచ్చు కదా అంటే, అప్పుడే నాకు వయసు ఏం పోయింది పాస్టర్ గారు అని అన్న 6 నెలలకే చచ్చిందట బాప్తిజం తీసుకోకుండా. అటు ఇటుగా పెన్షన్ దగ్గరకు వచ్చి పడింది. బాప్తిజం తీసుకోమంటే తీసుకోకుండా, అమ్మ సత్యం ఇదమ్మా అని అంటే 5 కాదు అదే అంటూ సత్యాన్ని అసత్యంగా మారుస్తూ, సాతానుగాడు అసత్యాన్ని సత్యంగా చేస్తూ, వాక్యానికి భిన్నమైన సూచక్రియలు చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ. ఈరోజు దరిద్రం ఏంటిదంటే వాక్యానికి మించినటువంటివి. యేసు ప్రభు 24వ అధ్యాయంలో ఓరకన్లా, నా రాకట్లో నా పేరట అనేకులు బయలుదేరతారు అని అంటూ నాకంటే కూడా భిన్నమైన చేస్తారు అని అంటాడు. అర్థమవుతుందా? ఈరోజు మీరు చూడండి, యేసు ప్రభు ఏమో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి చేయి పట్టుకొని లేపితే, బాగోని వాళ్ళకి పోయి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తే ఎంతకంటే దరిద్రమైన చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ భూప్రపంచం మీద, మన తెలుగు రాష్ట్రాలలో. తెలుసా? అలా జరుగుతూ ఉంటుంటే మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బో ఆడికి పోతే మామూలుగా జరగవు అస్సలు. కొబ్బరి నూనెలు ఖర్చీపులతోటి, యేసు ప్రభు కొబ్బరి నూనెలు అమ్ముకోమని చెప్పలేదు, ఖర్చీపులు అమ్ముకోమని చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు, నేను బైబిల్ని చాలాసార్లు చదివాను, నాకు తెలిసినంత వరకు. అర్థమవుతుందా? చేపల మీద పడుకోండి మీకు రోగాలు తగ్గుతాయని చెప్పలే. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, నేను వారిలో నుండి కార్యం చేస్తాను అన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకో, నీ ప్రార్థన వింటాను, నిన్ను బాగు చేస్తాను అన్నాడు. ఈ రెండిటికి మించి ఎక్కడ ఏది జరిగినా కానీ అది దొంగే, సాతాను మాయలో ఉన్నట్టే అది ఆ పరిచర్య. ఈరోజు సాతాను ఎక్కువగా ఎవరిని వాడుకుంటున్నాడంటే, కడవరి దినాల్లో సేవకులు మాత్రం వాడుకుంటున్నాడు వాడు. నాకు గుర్తుండి 20 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వార్థ కూడికలు చూసేవాళ్ళం. గడిచిన 15 సంవత్సరాల కాలంలో, 10 సంవత్సరాల కాలంలో స్వార్థ కూడికల కంటే స్వస్థత ప్రార్థనలు ఎక్కువైనాయి. అవునా కదా? స్వస్థత కూడికలు ఎక్కువైనాయి. గతంలోనేమో స్వార్థ కూడికలు ఉండేవి, నశించిపోయే ఆత్మల కోసం భారంతో పెట్టేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో దేన్ని పెడుతున్నారు తెలుసా? స్వస్థత కూడికలకే ప్రాధాన్యత ఉంది. స్వస్థత అనే బ్యానర్ ఎక్కడ కనపడ్డా కానీ సాతాను సంబంధించిందని అంటాను. దేవుడు స్వస్థత పేరిట కూడికలు పెట్టమనలా. నిజం చెప్తున్నాను, కావాలంటే ఇంటికి పోయిన తర్వాత ఒక వరుస కొత్త నిబంధన మొత్తం చదవండి. నా పేరట సర్వలోకములకు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త అని అన్నప్పుడు 9 విషయాలు వస్తాయి. జననం, జీవితం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, అవరోహణం ప్రకటించడమే సువార్త. ఇవి లేకుండా ఇది చేసుకుంటూ వెళ్తా ఉంటుంటే ఆటోమేటిక్గా ప్రభు కార్యాలు చేసుకుంటూనే వెళ్తుంటాడు. కానీ ఈరోజు ఏది జరుగుతుంది మన కళ్ళ ముందు అనంటే, అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తూ ఉన్నటువంటి మాట అంటే 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అని అంటున్నాడు. అపవాదికి అన్యుడితో అవసరంలా, శుభమాంటి. అపవాదికి ప్రభు నమ్ముకోనటువంటి వాడితో అవసరంలా. అపవాదికి ఎవరితో అవసరం? వారం మందిరానికి వచ్చేవాడితోటి, ఎక్కడైతే బలమైన ఉపవాసాలు జరుగుతాయో వాళ్ళతోటి, ఎక్కడైతే వాక్యానుసారంగా ఉంటారో ఆ సంఘంతో. దాసంకులు అంతేనా? నాకు తెలిసి పెద్దగా నీతో కూడా అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను. మీ ఇద్దరు ఫ్రెండ్సే అన్నట్టుగా.
వినండి, వాళ్ళతోటి పెద్ద అవసరమే ఉండదు అపవాదికి. ఎవరైతే తమ జీవితాలను ప్రభు కొరకు ఖర్చు పెడతారో, సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తారో, బాప్తిజం తీసుకున్న నాట నుండి తమ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటారో, వాక్యం ఏదైతే చెబుతుందో దానికి లోబడి బ్రతుకుతూ జీవిస్తూ తమ పనులు తమ చేసుకుంటూ వెళ్తారో వారిని టార్గెట్ చేస్తుంది. మోసం అంటే ఏంటిది చెప్పండి? మోసం అంటే ఏంటిది? వస్తువు రూపకంలో మాట్లాడుకుందామా? ఈ మధ్యకాలంలో యాపిల్ సెల్లులో 17 Pro Max అనే సెల్ వచ్చిన తర్వాత సేమ్ అలాంటి ఆరెంజ్ ఎడిషన్ పీసే 2000-3000 కూడా మార్కెట్లో దొరికినాయి. తక్కువని సెల్ ఫోన్ మీద అవగాహన లేనోడైతే దాన్ని ఇచ్చి వాడుకోరంటే నా దగ్గర కూడా యాపిల్కాయ సెల్ ఉందని అంటాడు. మోసం అనంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా క్రొత్తదనం రూపంలో క్రొత్తగా చూపించడమే మోసం. వాడు నన్ను మోసం చేశాడు అని అంటాం మనం. కృష్ణ మోసం చేశాడు అని అంటే నవీను ఏంటి అర్థం? ఏంటర్థం? సాతాను కూడా ఎగ్జాక్ట్లీ రేపొద్దున కాదు, ఇప్పుడు సంఘాలని మోసం చేస్తుంది ఆ విధానంలోనే. స్వస్థతలు జరుగుతున్నాయి కాబట్టి ఇది సత్యం. స్వస్థతలు జరిగే చోట నీకు వాక్యం ఉండదు. నేను ఒకరోజు గుంటూరులో గురువారం పూట నేను చూశా. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఒకరోజు వెళ్తే నేను శుక్రవారం నడికూడి మాచర్ల ఆ టర్నింగుల్లో ఒక ఆయన ఉన్నాడు, అడ్డాడా నుంచి వచ్చి అక్కడ పెట్టాడు ఒక ఆయన. అక్కడ వాక్యం నేను చూడలా. ఎక్కడైతే మళ్ళీ వాళ్ళని కనుక విమర్శించామనుకో, నేను పొర్రపాటున్న పాస్టర్ గారు అయినా కానీ వాళ్ళ తమ్ముడిని విమర్శిస్తాడేమో కానీ నేను మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి పోతే విమర్శించను, అస్సలు విమర్శించను. విమర్శిస్తే మనకే గుచ్చుకుంటుంది, ఎలాగని అంటారేమో. అక్కడ నిజంగా నువ్వు అన్నట్టుగా అది లేకపోతే మా వాళ్ళకి ఎందుకురా దేవుడు కుంటోళ్ళు లేచారా, క్యాన్సర్లు బాగుపడ్డారా, అది తగ్గింది ఇది తగ్గిందిరా అని అంటాడు. నా కళ్ళారా నేను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి. ఎక్కడైతే వాక్యానికి ప్రాధాన్యత ఉండదో అక్కడ సాతాను పనిచేయటం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? మోషే కర్ర కింద వేసినప్పుడు పాము అయింది, ఐగుప్తీలు కింద కర్ర వేసినప్పుడు పాము అయింది. యేసు ప్రభు గురించి మత్తయి వర్ణించినప్పుడు ఆయన యోధాగోత్రం సింహం అని అన్నాడు. పేతురు భక్తుడు కూడా సాతాను గురించి వివరించేటప్పుడు గర్జించు సింహం అన్నాడు, గాండ్రించే సింహం అని అన్నాడు. యేసు ప్రభువుని గురించి యోహాను ఆయన వెలుగై ఉన్నాడు అని అంటే, ప్రకటన గ్రంథంలో అదే యోహాను ఏమని అంటాడు తెలుసా? వెలుగు దూత అని అన్నాడు సాతాను గురించి. పెద్ద వ్యత్యాసం ఏమీ లేదండి. కాకపోతే సాతానుగాడు పరలోక రాజ్యాన్ని నీకు వేయలేడు, యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతాడు. రోగాలు తగ్గించగలుగుతాడు, ఉన్నది లేనట్టుగా మాయ చేయగలుగుతాడు, సత్యంలో నుండి నిన్ను పక్కకు లాగటానికి వాడు 100 ఎత్తులైన ఎత్తగలుగుతాడు. నేను అందుకే మీకు మరీ సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు నేను డబ్బులు వదిలించుకొని కూడా మీతో బైబిల్ ఎందుకు చదివిస్తున్నాను తెలుసా? బైబిల్ చదివితే వాట్ ఈజ్ ట్రూ, వాట్ ఈజ్ ఫాల్స్, ఏది సత్యమో ఏది అసత్యమో కడవరి దినాలలో మనం ఎలా సిద్ధపడాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో మనకు తెలుస్తుంది. బైబిల్ చదవకపోతే నీ జీవితం అంతా కూడా ఎవడు ఏది చెబితే అదే గొర్రెలాగా తడాడిస్తాం. నా దగ్గరికి ఒక ఆమె ఎంత ధైర్యంగా వచ్చి ఇనుంగోసుకుందంట. ఒక 4-5 వారాలు ప్రార్థన చేయించుకుంది, ఎంతకీ తగ్గట్లేదు, కందిపడిపోయింది, మంత్రం పెట్టుకొని వచ్చిన తర్వాత తగ్గిందని చెప్పింది. సహజంగా కందిపాడులో పెడతారు అనేది మన మండలంలో ఒక మాట. అవునా స్వార్థం అంటే అంతే కదా. నాకు కూడా సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా కాలుకి నేను తమిళనాడు మోహన్ సి లాజరస్ గారి దగ్గరికి వెళ్ళే ముందు నాకు ట్రైన్ డోర్ గుచ్చుకుంది. యాక్చువల్లీ మేము ఏసీ కంపార్ట్మెంట్లో జర్నీ చేసాం, బట్ తలుపు దగ్గర నిలబడేసరికి జమ్మని వచ్చింది తలుపు. అది నాకు ఇప్పటికీ ఆ పాదం దగ్గర మచ్చ అంతే ఉంటుంది. నన్ను కూడా పెట్టించుకోయా, అది ఏముండదయ్యా, నన్ను కూడా ఉన్నారు. నన్ను పోతే కాలు బాద్ది. ఇప్పుడు 2 కళ్ళుండి పరలోక రాజ్యం బాగొట్టుకోవటం కంటే ఒంటి కన్నుతో పరలోక రాజ్యం బొమ్మన్నాడు దేవుడు. మార్క్స్ వార్త మీరు చదివితే కనపడలేదు అన్నమాట. 2 చేతులతో పరలోక రాజ్యం పోవటం కంటే ఒంటి చేతితో పరలోక రాజ్యం పోవటం మంచిదని అన్నాడు. కనపడలేదు మార్క్స్ వార్తలు ఆ మాట. ఇప్పుడు మీకు మార్క్స్ వార్త చదివారా? క్రాంతి చదివి వచ్చావా? ధైర్యంగా ఒప్పుకున్నాడు.
సో ఎదవ ఇంతకాలం కాపాడుకున్నటువంటి ఆ భక్తి, ఎదవ చిన్న మంత్రంతో నా పరలోక రాజ్యం నేను ఎందుకు పోగొట్టుకోవాలి, నా కాలు పోతే ఆయన పరిచర్యకి నష్టం, దాసంలో నా కాలు పోతే ఆయన పరిచర్యకి నష్టం, నా కాలు బాలేదు. అది జరిగిన తర్వాత నేను సుమారుగా 16 చర్చిలలోకి పోయి వాక్యాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది జరిగిన తర్వాత కానీ ఒకటి చెప్తాను, మోసగించేటటువంటి సాతానుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు పునరుద్ధానం చెందాడు, ఆ అవకాశాన్ని మనం త్వరలో పొందుకోబోతున్నాం. నిజమే, పాపులు పునరుద్ధానం అన్నప్పుడు పాపులు లెగుస్తారు. దేనికోసం లెగుస్తారు చెప్పన? తీర్పులో నిలబడటం కోసం, వాని క్రియలను బట్టి తీర్పు తీర్చడం కోసం. ఎవరి పేర్లు అయితే ప్రభు యొక్క జీవగ్రంథంలో పేర్లు ఉండవో, వారి పేర్లు ఎవరైతే ఉండవో వారందరినీ కూడా కట్టగట్టి అగ్నిగుండంలో పడవేయటానికి దేవుడు వారిని అప్పుడు లేవనెత్తబోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, జీవగ్రంథంలో పేరు ఎలా ఉంటుంది అని అంటే, బాప్తిజం తీసుకోండి, క్రమంగా మందిరానికి రండి, పరిశుద్ధంగా జీవించండి, 6 రోజులు మీ పని మీరు చేసుకోండి, 7వ రోజు ప్రభు దినంగా మీరు దేవుడి సన్నిధిలోకి రండి. దేవుడు ఆయన యొద్ద ఉన్నటువంటి పుస్తకంలో మన పేరును పెడతాడు. తప్పించుకోగలుగుతాం. వాక్యం విన్నంత ఈజీగా భవిష్యత్తు ఉండదు. వాక్యం విన్నంత గంటన్నర గంట భవిష్యత్తు అంత తేలిగ్గా ఉండదు. నరకంలో పడివేయబట్టమంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను మరలా చెప్తున్నాను, శరీరం పునరుద్ధానం చెందుద్ది. పునరుద్ధానం చెందిన తర్వాత మహా అయితే కొంచెం మార్పే అని మనం చూసాం. ఏం మార్పు అని అంటే, శిష్యులు వచ్చి ఆయన పట్టుకోబోతుంటే మీరు పట్టుకోవద్దని అన్నాడు, అంతే మార్పు. అర్థమవుతుందా? ఇదే స్వరం ఉంటుంది, ఇవే కాళ్ళు చేతులు ఉంటాయి, ఇదే ఆకలి ఉంటుంది, ఇవే రూపం ఉంటుంది. తేడా ఏంటంటే, ఈ క్షయమైనది అప్పుడు ఉండదు, అక్షయమైనది పాపులు కూడా ధరించుకుంటారు. ధరించుకున్నటువంటి వారు నిత్య అగ్నిగుండం. నిత్య అగ్నిగుండము అని అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఇన్ని సంవత్సరాలని లేదు కృష్ణ, ఒక 2 సంవత్సరాల 10 సంవత్సరాలని లేదు, యుగ యుగాలు అని అన్నాడు. యుగ యుగాలు అని అన్నాడు. ప్రాక్టికల్గా మీకు తెలియాలి ఆ బాధ అంటే, అంత నూనె పోసి కళాయిలో ఫుల్గా ముట్టించి ఒక 5 నిమిషాలు పొగలు వచ్చిందాక ఉంచి దానిలో ఏమేస్తారు, 4 నీళ్ళు చుక్కలేసి చెయ్యి అట్ట పెట్టండి. చిన్న సర్రన్న దానికే మనం బలవంతంగా పెట్టాలి అని అన్నా కానీ మన లోపల ఇంకొకటి మన చెయ్యిని వెనక లాగుతూ ఉంటుంటుంది. ఇక్కడ మనం తప్పించుకుంటాం. అక్కడ నువ్వు ఎటు బరిగెత్తినా కొన్ని లక్షల డిగ్రీల సెల్సియస్తో మంట మండుతూనే ఉంటుంటుంది. తీసుకెళ్ళి కట్టగట్టి ఆడ పడేస్తాడు. ఎటు బరిగెత్తినా కాలుతూనే ఉంటుంది. బహుశా అమ్మాయి 5 నిమిషాల తర్వాత బూడిదైపోతాను అనుకోవడానికి ఈ శరీరం బూడిదైద్ది. అప్పుడప్పుడు కొంతమందిని ఎత్తి కట్ల మీద పెట్టి కాలు చేస్తుంటారు, చూసావా? ఆ శరీరం కాదు అప్పుడు ప్రభువు ఇచ్చేది. ఎంత చెప్పినా మార్చుకోకపోతే అలాంటి తీక్షణమైనటువంటి ఇబ్బంది మనం పడబోతా ఉన్నాం. గుర్తుపెట్టుకుందాం, ప్రభు మన మధ్యలోకి, మన దగ్గరికి 2000 సంవత్సరాల క్రితం వచ్చింది దేనికో తెలుసా? ఆయనున్న స్థలముల్లోనికి మనం తీసుకొని వెళ్ళటం కోసం. ఆయన ఎలాగైతే పునరుద్ధానం చెందాడో, ఒక దినాన మనల్ని కూడా ప్రభు పునరుద్ధానంగా మార్చబడిన శరీరాలు మనకు అనుగ్రహించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయేటటువంటి దినాలు కొరకు ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ప్రకటన గ్రంథం పౌలు భక్తుడు అంటాడు, విలువైనటువంటి రక్తాన్ని ఆయన మన కొరకు చిందించాడు. ప్లీజ్, ఆ విలువైనటువంటి చిందించబడిన ఆ రక్తాన్ని ఇక్కడున్న వాళ్ళు ఎవరూ కూడా వ్యర్థం చేయొద్దు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. జాగ్రత్తగా మన జీవితాలను మనం కట్టుకుందాం. అందరం తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.